ప్రైజ్ లార్డ్. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయము 2వ వచనము. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఎవరైతే యథార్థంగా దీవిస్తారో దేవుడు వారి వంశమును మొత్తం దీవిస్తారంటండి. అలాగే కలిమి సంపద వారి ఇంట్లో ఉంటుందంట. అండ్ వారి నీతి నిత్యము కూడా నిలుస్తుంది. ఆర్థికంగా వారు దీవింపబడతారు. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిది అంట. మనము ఆర్థికంగా దీవింపబడాలి అంటే కొన్ని విషయాలు చూసుకుందాం. మొట్టమొదటిగా మనం యథార్థంగాను నీతిమంతులుగాను జీవించాలి. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగుతుంది. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దాని వలన వినయం పొందుకుంటామండి. ఈ వినయం వలన మనకు ఐశ్వర్యము, ఘనత, జీవము కూడా మనం పొందుకుంటాం. మూడవదిగా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. ఎప్పుడైతే మన రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవునికిచ్చి మనం గణపరుస్తామో అప్పుడు మనం దీవింపబడతామండి. మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందంట. పొంగి పొరలే విధంగా దేవుడు దీవిస్తారు. సో ప్రథమ ఫలము అంటే మనకు వచ్చిన జీతంలో ప్రథమ ఫలము కావచ్చు. అలాగే మన సమయంలో కూడా మనం ప్రథమ ఫలాన్ని ఇవ్వాలండి. తెల్లవారుజామున దేవునికి ప్రార్థించుట, అలాగే మన తలాంతులు కూడా మనం దేవునికి ఉపయోగించాలి. అంతేగాని మన శక్తి అంతా ఉపయోగించేసి ఆఖరిగా బలహీనంగా ఉన్నప్పుడు దేవునికి ఇవ్వడం కాదు. మన మొదటి శక్తిని దేవుడికి మనం ఇవ్వాలి. నాలుగవదిగా, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. మనం యేసుని ప్రేమించినప్పుడు మన ఆస్తికర్తలుగా ఆయన చేస్తారండి. మన నిధులను నింపుతారు. యేసుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞకు లోబడడం. ఐదవదిగా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నీతిమంతుల తల మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. విధేయత చూపడం వలన ఆయన ఆశీర్వాదం పొందుకుంటాం. ఈ 5 విషయంలో మనం గమనించినట్లయితే గనక, మొట్టమొదటిగా యథార్థముగా నీతిమంతులుగా జీవించాలి. రెండవదిగా, యెహోవా యందు భయభక్తులు కలిగి వినయముగా నడుచుకోవాలి. మూడవదిగా, మన రాబడి అంతట్లో ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలి. నాలుగవదిగా, మనము యేసును ప్రేమించాలి. ఐదవదిగా, ఆయన ఆశీర్వాదమును పొందుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా, యథార్థముగా నీతిగా జీవించే కృపను దయచేయండి తండ్రి. అలాగే మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టే కృపను దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.